చేపల పులుసు చిక్కటి గ్రేవీతో నీచు వాసన లేకుండా చూపించబోతున్నాను. దానికోసం 2 కిలోల చేపలనైతే నీట్‌గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాక 100 గ్రామ్స్ చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జారీ తీసుకొని అందులో గసగసాలు, మెంతులు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెమ్మలు, అలాగే వెళ్ళొచ్చి 3 మీడియం సైజు టమాటీలను వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాక స్టవ్ మీద వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని తాలింపుకు సరిపోయే ఆయిల్ వేసుకొని అర స్పూన్ ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకును వేసి ఒకసారి వేయించుకున్నాక 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇలా బాగా వేగాక ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని అయితే వేసుకొని కాస్త వేగనిచ్చుకోవాలి. ఇలా కొద్దిగా వేగాక అర స్పూన్ పసుపు, 3 చెంచాల కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా ఆయిల్ పైకి రిలీజ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయ్యాక ముందుగా రెడీ చేసుకున్న చేప ముక్కల్ని వేసాక చింతపండు గుజ్జును అయితే వేసుకోవాలి. ఇలా చింతపండు గుజ్జును వేసాక మన వీడియో క్లిప్లో చూపించినట్టు ఇలా కుదుపుకొని నీట్‌గా గరిటెతో నెమ్మదిగా కలుపుకుంటూ ఇంకాస్త చింతరసాన్ని వేసాక ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీరను వేసుకోవాలి. ఇలా 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడకనిస్తే మన గుమగుమలాడే ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ అయిపోతుంది. నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. నీచు వాసన అస్సలు రాదు. ఈ ప్రాసెస్లో మీరు ఒక్కసారి ట్రై చేయండి. అదిరిపోతుంది చేపల పులుసు. అలాగే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.